జిల్లా కల్వకుర్తి పట్టణంలో పార్థసారథి ఫంక్షన్ హాల్లో వికలాంగుల పెన్షన్దారుల మహాగర్జన సభ విజయవంతం చేయుటకై ఏర్పాటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినప్పటికీ 4000 పెన్షన్ ఇవ్వలేదని, మరో 10 లక్షల మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని అవి మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కష్టపడేది కేవలం మాదిగల కోసమే కాదు, అందరి కోసం. ఏ కులమైనా ఏ మతమైనా పేదలందరికీ పెన్షన్ పెంచాల్సిందే. పెన్షన్ పెంచకపోయినా, కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోయినా రేవంత్ రెడ్డి సర్కార్తో తాడో పేడో తేల్చుకోవడానికి సెప్టెంబర్ 9న హైదరాబాద్ లో బహిరంగ చర్చకు నేను రెడీ, నువ్వు రెడీ అంటూ హెచ్చరించారు. ఏ పార్టీ కూడా అడగలే. ఇప్పుడు మీరు దృష్టి తీసుకొస్తున్నా 20 నెలలుగా రేవంత్ రెడ్డి పెన్షన్ పెంచలే. పెన్షన్ పెంచమని ఏ పార్టీ అడుగుతలేదు కదా. అట్లనే ఆనాడు 10 ఏళ్ళు, ఈనాడు ఎట్లయితే 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు, 20 నెలలుగా పెన్షన్ పెంచమని అడగకుండా కేసీఆర్ గడిగట్లేదు పడుకున్నాడు. ఆ రోజుల్లో 10 ఏళ్ళలో రూపాయి పెరగలేదు. 3 ముఖ్యమంత్రులు మారిండ్రు, 200 కంటే అదనంగా పెరగలేదు. ఆ తర్వాత ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా పెంచమని అడగలేదు. కానీ మరో 10 ఏళ్ళు తిరగక ముందే 2014-24 లోపే 10 పెరిగి 2000 దాకా పెన్షన్ సాధించింది ఎంఆర్పీఎస్ మాత్రమే. ఒక 10 రూపాయలు ఎందుకు పెరగలే? మరో 10 ఎలా పెరిగింది? ఒక 10 రూపాయలు ఎందుకు పెరగలే? మరో 10 ఎందుకు పెరిగింది అంటే, నేను 2012లో పేపర్లో 2 సంఘటనలు చూశాను. ఒక సంఘటన చూసి నేను బాధపడ్డా, ఇంకో సంఘటన చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నేను బాధపడ్డ సంఘటన ఏంది, నేను కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరిగినాయి నాకు ఆ విషయం చెప్పి ఉద్యమం ఎందుకు మొదలైందో నేను చెప్తున్నాను. నేను వృద్ధుల కోసం. పాత్రికేయ మిత్రులారా, నా చేతిలో ఒక పేపర్ ఉన్నది, ఒక ఫోటో ఉన్నది. ఇది ఇప్పటిది కాదు. 2012 సెప్టెంబర్ 8న తెలంగాణలో మహబూబాద్ అనే ప్రాంతం ఉన్నది. ఆ మహబూబాద్ ప్రాంతం దగ్గర ఒక పేద పీసీ 80 సంవత్సరాల ఒక ధనలక్ష్మి అనే ఒక తల్లి, ఆమెకు భర్త చనిపోయిండు, కొడుకులు లేరు, కన్న కూతురు దగ్గర ఉంటుంది. కానీ కన్న కూతురుకు తల్లి మీద కోపం వచ్చి, ఈమె బతికినంతకాలం నేను సాధాల్సి వస్తుంది, ఈమె మంచాన్ని పడిపోతే నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇదంతా నాకు ఎందుకు భారం అని చెప్పి తల్లిని వదిలించుకోవడానికి ఒక కుట్ర చేసి దవాఖానకు తీసుకెళ్తా అని చెప్పి ఇంటి ముందు ఆటో ఎక్కించుకొని ఒక 70 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి నర్సంపేట అనే ప్రాంతాన్ని తీసుకెళ్లి నర్సంపేటలో బస్టాండ్లో కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇది నేను 2012 సెప్టెంబర్ 8న చూసిన. ఇది చిన్న పత్రికలో ఏం రాలే, సాక్షిలోనే మొదటి పేజీలో వచ్చేసింది. అంటే పేపర్ ఏం రాసిందో చూడండి. భారమైన పేగుబంధం, కన్న తల్లిని బస్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాను. అరే, నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే కన్న బిడ్డలే తల్లులను ఎక్కడో పారేసి వస్తే, ఎక్కడో వదిలేసి వస్తే ఆ తల్లి ఎక్కడ ఏం చేసుకొని బతకాలని చెప్పి నేను ఆలోచించాను. దాదాపు 80 సంవత్సరాల వయసు. ఆమె శరీరం మీద ఎముకలు కనిపిస్తున్నాయి తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇంకా రెండో సంఘటన సెప్టెంబర్ 30 తారీఖు నాడు, రెండో సంఘటన వరంగల్ జిల్లా చిట్టాలో జరిగింది. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ, వాళ్ళిద్దరూ పురుగుల మందు కోసం చచ్చిపోయింది. ఏ వయసులో? యుక్త వయసులో కాదు, తొందరపాటు చనిపోయాడు కాదు. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ, వీళ్ళిద్దరు పురుగుల మందు కోసం చచ్చిపోయారు. అసలు ఆ వయసు దాకా బతకడం అంటేనే ఎన్నో కష్టాలు నష్టాలు తట్టుకొని బతికారు. కానీ మనకు ఆ వయసులో ఆత్మహత్యలు ఎందులో చేసుకున్నారని పేపర్ చూస్తే, పేపర్లు ఏం నచ్చిందో చూడండి, ఫోటోలతో సహా. భూమ కరువై బతుకు బరువై పండుటాకుల ఆత్మహత్య, పోషించే దిక్కు లేక అగాత్యం చేసుకున్నారని చెప్పి ఆ పండు ముసలి తల్లిదండ్రులు చనిపోయారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంతటా నేను అంటలేను, అన్ని ఇళ్లలో అన్ని గ్రామాల్లోనే అంటలేను. కానీ చాలా చోట్ల తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలు ఉన్నారనే విషయం అర్థమవుతుంది ఈ 2 సంఘటనల వల్ల. ఒక బిడ్డే తీసుకెళ్లి తల్లిని బస్సాల్లో పడేస్తే, కొడుకు నుండి బిడ్డ నుండి తల్లిదండ్రులకు తిండి పెట్టకపోతే ఆత్మహత్య చేసుకునే మనసుకు వచ్చిందంటే అప్పుడు నేను ఆలోచించాను, ఇట్లాంటి పిల్లలతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆ పేద తల్లిదండ్రులందరికీ నేను ఏదైనా చేయాలని చెప్పి చేసిన ఆలోచన ప్రకారమే వాళ్ళకు ముందుగా ఒక 1000 పెన్షన్ సాధించాలని చెప్పి పోరాటం మొదలుపెట్టడానికి దారితీసింది. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరిగిన పెన్షన్ ని వెంటనే 1000 డిమాండ్తో ముందుకెళ్ళని